నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూస్తున్నాం యువగలం సందర్భంలో స్టార్ట్ చేసినటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ డిజిటల్ లైబ్రరీని మళ్ళీ మొన్న మధ్య డిజిటల్ బుక్ అని చెప్పి స్టార్ట్ చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఇది సక్సెస్ ఫార్ములానా కాదా? నిజంగా జగన్ రైట్ వేలో వెళ్తున్నాడా లేదా? నిజంగా డెసిషన్ ఎటువంటిది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో డిజిటల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేశారు. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు డిజిటల్ బుక్? దానికి ఆ వర్గాల నుంచి వినిపించే ప్రాబబుల్ ఆన్సర్ ఏంటంటే, రెడ్ బుక్ ఓపెన్ చేశారు కదా, మేము ఇప్పుడు డిజిటల్ బుక్. అంటే ఈ రెండు అంశాలు, రెడ్ బుక్ అనేది బాగా ప్రాచుర్యం పొందింది, ప్రజల్లో బాగా ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి రెడ్ చెప్తేనే వణుకొచ్చే పరిస్థితికి వచ్చింది. అంత సక్సెస్ అయింది కదా రెడ్ బుక్, అక్కడ వాళ్ళు ఓపెన్ చేశారు కదా, ఇప్పుడు నేను డిజిటల్ బుక్ ఎందుకు ఓపెన్ చేయకూడదు అనేది ఒక క్వశ్చన్. నేనేమంటానంటే, ఏ ఇనిషియేటివ్ లాంచ్ చేసినా ఆ టైము, పర్పస్, సిచ్యువేషన్ ప్లేస్ ఏ రోల్. అప్పట్లో నారా లోకేష్ బాబు గారు గురించి చెప్పవలసి వస్తే, యువగళానికి ముందు, యువగళం తర్వాత. యువగళం పాదయాత్ర ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యువగళం పాదయాత్ర చేశారు. ఆ యాత్ర సందర్భంలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రక్రియలో భాగంగా ఆయన పరిపక్వత చెందిన నాయకుడిగా ఎదిగాడు. దానికి ఉపయోగపడింది అది. ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా ఫర్ నారా లోకేష్. అంటే మీరు ఇందాక జగన్ రెడ్డి గారు రెడ్ బుక్ను ఫాలో అవుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి గారు నారా లోకేష్ని ఫాలో అవుతున్నారు. ఓకే, మంచిదే, ఇట్స్ గుడ్. ఆయన కొంత నేర్చుకొని ఎదిగే అవకాశం ఉంది. అయితే రెడ్ బుక్ లాంచ్ చేసిన సందర్భాలు, పరిస్థితులు ఒకసారి ఆలోచిస్తే, యువగళం పాదయాత్రతో ముందుకెళ్తున్నప్పుడు ప్రజల్లో మాట్లాడుతున్నప్పుడు మైకు లాగేసిన పరిస్థితి. అరే సరే, మైకు తీశారో, ప్రజలకు అందుబాటులో కనపడే విధంగా కింద పెద్ద ఎత్తున హైట్ లేపుకొని డయాస్ మీద మాట్లాడుతానంటే డయాస్ పీకేశారు. అంటే అధికారులు అధికార దుర్వినియోగం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్పినట్టు ఆట ఆడి ఇటువంటి యువగళం పాదయాత్రని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో అప్పట్లో నారా లోకేష్ గారు అనౌన్స్ చేశారు, ఇట్లా నన్ను మా పార్టీ శ్రేణులు హింసిస్తున్న వాళ్ళందరూ ఎవరెవరు ఉన్నారు, ఎందుకు ఎలా హింసిస్తున్నారు అనేది నేను నోట్ చేసుకుంటున్నా. నా దగ్గర ఒక రెడ్ కలర్ బుక్ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో, అధికార దుర్వినియోగం అయితే ఎవరైతే చేశారో, నాయకులు కానీ అధికారులు కానీ, వాళ్ళకి అప్రాప్రియేట్ చట్ట పరిధిలో శిక్ష విధించే అవకాశాన్ని జరుగుతుంది అని చెప్పారు. అది బాగా పాపులర్ అయింది. అధికారంలోకి వచ్చారు. దానికి అనుగుణంగానే కొన్ని ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కాదంబరి జత్వాని విషయంలో పకడ్బందీగా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీ విషయం కానీ అన్నీ చేశారు. ఇది ఇన్ ప్రాపర్ లీగల్ ఫ్రేమ్వర్క్. అక్రమంగా చేయలా. ఈ మాట ఎందుకంటున్నా అంటే, అక్రమంగా చేసి ఉంటే అమ్మటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రోజా వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు కదా, అంటే అక్రమంగా చేయొద్దని. అయితే వీళ్ళు ఇప్పుడు డిజిటల్ బుక్ అన్నారు. జనరల్గా ఒక నానుడి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో టెక్నాలజీ అన్నా, టెక్నికల్ అన్నా, ఇన్నోవేషన్ అన్నా ఒక బ్రాండ్ అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది డిఎన్ఏలో ఇప్పటిదాకా లేదు. గతంలో మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, వీళ్ళు ఒక స్కానర్ తీసుకొచ్చి ఇంటింటికి ఏదో కొన్ని సేకరించే ప్రయత్నం చేశారు. అది బెడిసి కొట్టింది. అప్పట్లో ప్రజల్లో ఒక టాక్ వచ్చింది, ఈ స్కానింగ్ చేసి నా పైసలన్నీ దొబ్బేస్తున్నారు వీళ్ళని. అంటే ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్నాలజీ స్కానింగ్ అంటే కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకంటే అవినీతి మరొక కంటిన్యూ కాబట్టి అది ఒక ఇబ్బంది ఉన్న పరిస్థితి. రెండో అంశం, డిజిటల్ బుక్ లో ఆయన ఎట్లా ఆపరేట్ చేయాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. పర్వాలే. ఇంకోటి ఆయన ప్రస్తావించాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఎంటర్ చేయమని. ఇందులో క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ డిజిటల్ బుక్ ఓపెన్ అయిన తర్వాత, అంటే నేను ఎంటర్ చేయాలంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి అయ్యి ఉండే అవసరం లే. నేను ఓపెన్ చేసినా నాకు ఓపెన్ అవుతుంది, ఓటీపీ వస్తుంది, నేను ప్రొసీజర్ ప్రకారం లాగిన్ అవుతా, నేను ఎంటర్ చేయొచ్చు. మరి ఈయన పెట్టిన ఈ బుక్ ఏదైతే ఉందో అందులో లాంచ్ అయిన తర్వాత కాదంబరి జత్వాని ఎంటర్ చేస్తే, ఆమెను అక్రంగా 43 రోజులు నిర్బంధించి హింసించారు, దీని సంగతి తేల్చండి అని. లేదా సునీతమ్మ తండ్రి గారిని ఇట్లా ఎవరో వీళ్ళు ఫలానా వాళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు, హత్య చేశారు, ఇంకా తేలలేదు, తేల్చమని. లేదా శర్మిళమ్మ, మరి నా ఆస్తుపాస్తుల వ్యవహారాల్లో మా బ్రదర్ ఇట్లా అన్యాయం చేశాడు, తేల్చమని. లేదా డాక్టర్ సుధాకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు. లేదా లిక్కర్ పిచ్చి మందు తాగి 1,32,647 మంది అనారోగ్య పాలయ్యారు, ఆ కుటుంబ సభ్యులు కూడా మాకు న్యాయం చేయండి అని ఎంటర్ చేయొచ్చు. లేదా పిచ్చి మందు తాగి 32,000 మంది చనిపోయాడు ఆంధ్రప్రదేశ్లో, దానికి కారణం ఎవరు, దీని సంగతి తేల్చండి అని ఆ కుటుంబ సభ్యులు ఎంటర్ చేయొచ్చు. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బాధితులందరూ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసుకుంటే ఈయన దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడు? సరే, అధికారంలో 29కి వస్తారా, 34కి వస్తారా, 2039కి వస్తారా, అది సెకండరీ. ఇవన్నీ ఎంటర్ అవుతాయి. ఎక్కువ మొత్తంలో ఇవి ఎంటర్ అయినాయి అనుకోండి బాధితులు, దాన్ని ఏ విధంగా చూడాలో, ఏ విధంగా ఆయన హ్యాండిల్ చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, మీకు గుర్తుండే ఉంటుంది, ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న టాపిక్ ఏంటంటే లోన్ యాప్స్. లోన్ యాప్స్లు బాధితులుగా ఉండి వాళ్ళ హింసలు భరించలేక
సూసైడ్ చేసుకుంటున్న సందర్భాలు తీవ్రంగా వెలుగులోకి వస్తున్నాయి. అది అందులో ఏముందంటే లోన్ యాప్లో ఎంటర్ అయినప్పుడు, ఈ డిజిటల్ యాప్లో ఎంటర్ అయినప్పుడు కూడా నా డేటా, నా కెమెరా మొత్తం అది యాక్సెస్లోకి తీసుకుంటుంది. అప్పుడే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. లోన్ యాప్లో కూడా అంతే, నా డేటా అంతా యాక్సెస్ ఇవ్వాలి నేను. అప్పుడు లోన్ యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గర ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ కావచ్చు, అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, మొత్తం అటు క్యాప్చర్ అవుతాయి. తర్వాత నాకు లూటీ జరుగుతుంది. అది లోన్ యాప్ టెక్నాలజీ. మరి ఈ డిజిటల్ బుక్ చెప్తుంది అదే విధంగా వీళ్ళు కూడా నా డేటా అంతా చోరీ చేసి రేపటి రోజున వాళ్ళకి అగెనెస్ట్గా ఎవరున్నారో మాట్లాడుతున్నారో చూసి వాళ్ళ డేటా చోరీ ప్రకారం వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఏంటి పరిస్థితి, నా అకౌంట్లో పైసలు దొబ్బేస్తే ఏంటి పరిస్థితి, నన్ను ఇబ్బంది పెడితే ఏంటి పరిస్థితి అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇంకా 3.5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మినిమం. నేను చెప్పేది అప్ టు 29 ఎలక్షన్. సరే, ఆ తర్వాత జగన్ రెడ్డి గారు ఆశించినట్టు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అని అన్నాడు. 24లో వాళ్ళే ఉన్నారు, 2019లో కూడా వాళ్ళే ఉన్నారు, 29లో కూడా అంతే ఉంటారు. పైనే ఉంటాడు దేవుడు, కింద ప్రజలు ఉంటారు. అయితే వాళ్ళ అధికారం వస్తారా లేదో పక్కన పెడితే ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడున్న పబ్లిక్ ఇబ్బందులు ఏమున్నాయి, ఆ సమయానికి సందర్భానికి అనుకూలంగా అప్పుడు ఏదన్నా ఇటువంటి డెసిషన్ తీసుకొని ఉంటే కొంత మెరుగ్గా ఉండేదామో. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటం సమయం కాదు, సందర్భం కాదు, అసలు ఇర్రెలవెంట్. మూడోది, ప్రజల్లో కూటమి వైపు మొగ్గు ఎక్కువగా ఉంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ టువర్డ్స్ కూటమి. ఈ అంశాలన్నీ ఓవరాల్ గా పరిశీలించినప్పుడు ఇది రైట్ టైం, రైట్ డెసిషన్, అప్రాప్రియేట్ డెసిషన్ కాదు అని స్పష్టంగా అనిపిస్తా ఉంది. అయినప్పటికీ ఎందుకు తీసుకున్నారు అని అంటే శ్రేణులు నిరాశ, నిస్పృహకి లోనై ఉన్నారు. పార్టీ నాయకులుగా చెప్పబడుతున్న వారు మాజీ మంత్రులు వేరే పార్టీల వైపు జంపు చేయడానికి చూస్తా ఉన్నారు. లిక్కర్ స్కామ్ లో ఎవరు ఇరుక్కుంటారు, ఎవరు మెడకు చుట్టుకుంటుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే కుటుంబ సభ్యులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆల్రెడీ విచారణ చేస్తున్నారు, కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకున్నారు. ఇంకొక అంశం ఏంటంటే జగన్ రెడ్డి గారికి ఏదన్నా అరెస్ట్ లాంటిది జరిగితే భారతి రెడ్డి గారు పార్టీ పగ్గాలు తీసుకుంటున్నారు, పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్నారని ఒక టాపిక్ వస్తూ ఉంది. ఇంకొకటి వస్తూ ఉంది, జగన్ రెడ్డి గారు చెప్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో నేను ఎంపీగా పోటీ చేస్తా అని. అంటే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్లేస్లో. అంటే అవినాష్ రెడ్డి బాబాయ్ కేసులో అరెస్ట్ అవుతాడనా తెలియదు. ఇన్ని ఊహాగానాలు, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు విష వలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇప్పుడు డిజిటల్ బుక్ ద్వారా ఆయన అడ్వాంటేజ్ ఏమై ఉండవచ్చు, వ్యూహం, ఇంకొక వ్యూహం అని అంటే అధికారులు నెక్స్ట్ వచ్చేది నేనే డిజిటల్ బుక్లో ఎంటర్ అయితే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టిన 7 సముద్రాల అవతలున్నా తీసుకొస్తా అంటే అధికారుల్ని బెదిరిస్తున్నాడు. దానివల్ల ఈయన ఆశించే అడ్వాంటేజ్ వ్యూహం ఏంటంటే అలా బెదిరింపులకు ఎవరన్నా అధికారులు భయపడి ఈ 3.5 సంవత్సరాలు లేదా ఆ తర్వాత సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తున్నా కదా, అట్లా ఏమన్నా బెదిరింపులకి వాళ్ళ తలకి వీళ్ళ జోలు రాకుండా కొద్దిగా ప్రొటెక్షన్ చేసుకోవటానికే ఇదొక వ్యూహం ఉందా? ఇట్లా రకరకాల మల్టిపుల్ అంశాలతో ఆయన ముందుకెళ్తున్నాడు. ఏదేమైనా పార్టీ శ్రేణులకి ఇది ఏ విధంగా ఎప్పుడు ఉపయోగపడుతుంది ఈ టైం, సందర్భం కాని టైంలో అనేది మరి రాబోయే టైంలో మనం వేచి చూడవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇన్ని రకాల వ్యూహాలు ఉండొచ్చు ఇందులో. సార్, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చిన్న పాయింట్ వచ్చింది సార్. ఏంటంటే రెడ్ బుక్కి సంబంధించి నిజంగా రెడ్ బుక్ని ఫాలో అవుతాం లేదు జగన్మోహన్ రెడ్డి, అది లోకేష్ గారిని ఫాలో అవుతున్నారు. కానీ లోకేష్ గారు కూడా ఏదైతే రెడ్ బుక్లో ఏదైతే పేర్లు మెన్షన్ చేస్తున్నారు దానికి ఆధారాలతో పాటు తీసుకొస్తున్నారు. కానీ కక్ష సాధింపు చర్యలు ఎక్కడ కూడా మనం చూడలే. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి కంపెనీలు కావచ్చు, లేదంటే మనకు ఎవరైతే టెండర్లు వేసే వాళ్ళు కావచ్చు, రివర్స్ టెండర్ వేసి పంపిస్తా అంటున్నాడు. అంటే ఇలాంటి కక్షదారిని సంబంధించి ఆయన డైరెక్ట్గా బహిరంగంగా బయట పెడితే దీన్ని ప్రజలు ఒప్పుకుంటారా? నిజంగా 29లో నిజంగా తనకి ఆశించిన ఫలితాలు వస్తాయా జగన్? ఫస్ట్ నేనేమంటానంటే అధికారులను కానీ, ఇన్వెస్టర్స్ని కానీ, ఇండస్ట్రీస్ని కానీ బెదిరింపు ధోరణి అనేది శిక్షార్హమైన నేరం, రాజద్రోహం. ఎస్. ఎందుకంటే మెడికల్ కాలేజెస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ ద్వారా వీళ్ళు ఒక జీవో రిలీజ్ చేస్తే కూటమి ప్రభుత్వం వారు మీరెవరూ తీసుకోవద్దు, రావద్దు ముందుకి, వస్తే ఊరుకానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ డిజిటల్ యాప్ ద్వారా అధికారులను బెదిరిస్తున్నారు. అంటే బెదిరింపులకి పాల్పడటం అనేది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శిక్షార్హమైన నేరం. సో అయినా కూడా ఎందుకు పాల్పడుతున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో డిఎన్ఏలో ఈ బెదిరింపులు అనేది ఒక క్వాలిటీ. కాబట్టి అదే ఫార్ములా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అవలంబిస్తూ వస్తున్నారు. ఇప్పటికి కూడా అదే ఫార్ములా, అదే ఐడియాలజీతో ముందుకెళ్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ డిజిటల్ బుక్ అనేది ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసింది, సరే లాంచ్ చేశారు, 2 రోజులు 3 రోజులు అయినంతవరకు అది ఆపరేషన్లోకి రాలేదు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి టెక్నికల్గా అని అంటున్నారు. సరే ఓకే, అది వేరే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మనకు అవసరం. అయితే అందులో ఈ డిజిటల్ బుక్ కాకుండా ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు, IVRS 040 బేస్డ్ ఆన్ హైదరాబాద్, అది కోడ్ 49171718. ఇవన్నీ కలిపి
ప్లస్ చేస్తే మళ్ళీ 11. 38 అంటే 11. 11 రెడ్డి గారు మళ్ళీ లక్కీ నెంబర్ 11 పెట్టుకున్నారు అక్కడ. ఓకే, మంచిదేలే, అది వాళ్ళ ఇష్టం, మనమేం విమర్శించట్లా. అంటే మళ్ళీ దీనికి కూడా తెలంగాణ ముడిపడి ఉందంటే దీన్ని ఎలా చూడాలంటే అంటే పక్క రాష్ట్రం నుంచి ఇవి ఆపరేట్ అవుతాయి. జగన్ రెడ్డి గారు ఆ పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి వర్కింగ్ ఫ్రమ్ కర్ణాటక, బెంగళూరు. ఓకే, వర్క్ ఫ్రమ్ బెంగళూరు. సో ఇవన్నీ రకరకాల అంశాలు. ఇక్కడ ఒక ఉద్యమానికి పిలిపిస్తారు, ఆయన వెళ్ళి బెంగళూరు పరారైపోతాడు. ఇవన్నీ సహజంగా జరుగుతున్న కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వాస్తవం అది. సో వీటన్నిటినీ ప్రజల్లో ఏదో ఒక డిస్కషన్ పాయింట్ రావాలి కాబట్టి ఈ డిజిటల్ బుక్ అనేది ఒకటి పెట్టారు. కానీ ఇవన్నీ బూమ్రాంగ్ అవుతుందోమని నాకు స్పష్టంగా అనిపిస్తుంది ఈ కారణాల వల్ల. సార్ సింపుల్గా వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ రెడ్ బుక్ అండ్ డిజిటల్ బుక్ అంటే ఏం చెప్తారు? రెడ్ బుక్ అనేది చాలా స్పష్టంగా నిర్దేశించబడింది. అధికార దుర్వినియోగం చేసి అన్యాయంగా అక్రమంగా ఎవరన్నా ప్రవర్తిస్తే వాళ్ళని సక్రమంగా చట్ట పరిధిలో చర్యలు తీసుకోబడతాయి. అది రెడ్ బుక్. డిజిటల్ బుక్ మా వాళ్ళని ఎవరిని ఏం చేసినా సప్త సముద్రాల అవతలున్నా వదిలిపెట్టను. ఇది బెదిరింపు, ఇది రౌడీయిజం, ఇది రుబాబు. ఈ రెండింటికి డిఫరెన్స్ అది. సో చూద్దాం సార్, ప్రజలు ఏ బుక్ ఎంచుకుంటారో చూద్దాం మరి. నమస్తే సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.